వరల్డ్ కప్ ముగిసింది. ఇక ఐపీఎల్ మొదలెడదామా? మొదలెడదాం. దీనికోసమే కదా వెయిట్ చేస్తా ఉండేది. అయినా మీరు వెయిట్ చేసి ఏం లాభం? గెలిచేటోళ్ళ ఉండేటోళ్ళ. మీ దగ్గర 2008లో ఉన్న తుప్పు పట్టిన కప్పు ఉంది చూడు, మీకు అదే దిక్కు. దాని తర్వాత మీకైతే ఏది రాదు. దాంతోనే పండగ చేసుకోండి. నాకు తెలిసి మీరు ఆ కప్పుకే పెయింట్ వేసుకోవడం బెటర్. ఏంది సైలెన్సర్ బ్రో? సైలెంట్గా ఉంటే నోర్లేస్తుంది. నన్నేమన్నాను పడతా, కానీ మా రాయల్స్ని, మా తుప్పు పట్టిన కప్పును ఏమన్నా అంటే నేనైతే ఊరుకునేదే లేదు. ఇప్పుడు చెప్తున్నా, రాసి పెట్టుకో. నువ్వు 2023లో వరల్డ్ కప్లో సైలెంట్ ఎట్లా చేసివి, అట్లాగే ఈ ఐపీఎల్ తర్వాత నిన్ను కూడా సైలెంట్ చేసి చూపిస్తా. పాండ్యా బ్రో, ఏది ఒకసారి నవ్వు. నువ్వేమన్నా నా లవరా లేకపోతే గర్ల్ ఫ్రెండా? నవ్వమనే తోలికి నవ్వేకి. అయినా ఒక్కొక్కసారి నా గర్ల్ ఫ్రెండ్ చెప్తేనే నేను నవ్వేలా. ఎవడో దావలా పోయేవాడు చెప్తే పోయి నేను నవ్వుతానా? అయినా నేను నవ్వమనింది నిన్ను వేరే రీజన్కిలే. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే ఆ నవ్వు ఉండదు కాబట్టి. మళ్ళీ ఏమైంది? ఇది కూడా ఏటిచ్చిందా? అయినా నేను ఎప్పుడో జాగ్రత్తగా ఆస్తంతా ఇంటోళ్ళ పైన రాసేసా. అది కాదు. అయినా నీ పర్సనల్ విషయాలు నాకెందుకు? నేను చెప్తా ఉండేది, ఈసారి ముంబైకి కెప్టెన్ నువ్వు కాదు నేను. చూస్తే కదా నా కెప్టెన్సీ పవర్ ఏంటో. ఇండియాకి T20 వరల్డ్ కప్ గెలిపించిన, అంతకు మించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఈసారి ముంబైకి నేనే కెప్టెను. మా అంబానీ మామ త్వరలో అనౌన్స్ చేస్తాడు, ఇనుకో. అంత సీన్ లేదు స్కై బ్రో. కెప్టెన్ హార్దిక్ పాండ్యానే. ముంబైకి కెప్టెన్ నేనే. ఇదైతే ఫిక్స్ అయిపో. మరి T20 వరల్డ్ కప్ అంటావా? 0 కిలోలకే చికెన్ డిన్నర్ కొట్టేశావు కదా. హలో, ఏంది ధోని బ్రో? ప్రతిసారి రిటైర్మెంట్ అంటావు, కానీ మళ్ళా వస్తూనే ఉంటావు. ఈసారైనా రిటైర్మెంట్ ఇచ్చావా, మళ్ళీ ఆడేవా? అరే విరాట్, నువ్వైతే అసలు ఏం టెన్షన్ తీసుకోకు. ఈ ఐపీఎల్ 2026 చెన్నై విన్ అయిన వెంటనే రిటైర్మెంట్ ఎత్తుకుంటా. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఇదే మాట 5 సంవత్సరాల నుంచి ఇంటానే ఉండా. కొత్తగా ఏదైనా ట్రై చేయ ధోని బ్రో. విని బోర్ కొట్టేసింది. అది అవదమ్మా. అయినా ధోని బాయ్, నాకైతే ఒకటి డౌట్ కొడతా ఉంది. ప్రతి సంవత్సరం చెన్నై సూపర్ కింగ్స్ అంటే ఏదో ఒక ఓల్డేజ్ హోమ్లా ఉండేది. ఇప్పుడేంటి అంగన్వాడీలా తయారయ్యింది. సిఎస్కే అంటే ఇప్పుడు డాడీ ఆర్మీ కాదు, బేబీ ఆర్మీ. యంగ్స్టర్తో నింపేశాం. ఈసారి ఒక్కొక్క యంగ్స్టర్ కుత్త పగలగొట్టడానికి సిద్ధమవుతున్నారు. రెడీగా ఉండండి. అది చూస్తా మీ యంగ్స్టర్లు ఎంత మింగుతారో. మేమైతే ఫిక్స్ అయిపోయినా మీ కప్పు మాదే అనేసి. బ్యాక్ టు బ్యాక్ కొట్టి మా ఆర్సీబీ పవర్ ఏంటో చూపిస్తాం ధోని బాయ్. నాకు తెలిసి ఆర్సీబీ వాళ్ళు అయితే మా పంజాబ్ని పూజ గదిలో పెట్టి పూజ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి మేడ్ ఇన్ కప్ ఇచ్చింది మేమే లేకుండా మా ముంబైలో ఎవరినన్నా పంపించిందంటే కొత్త పగల కొట్టిందరు. మా ధర్మాన ఆర్సీబీకి కప్ వచ్చింది. ఓ అయ్యరు, మీ పంజాబ్కి కప్పు రాలేదని బాధ, లేకపోతే ఆర్సీబీకి కప్పు వచ్చిందని బాధ? అసలు నీ బాధ ఏంటో నాకైతే అర్థం అవ్వట్లే. ఆర్సీబీ మేము అయితే బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు సడన్గా వాళ్ళు కప్పు కొట్టేసి పోయిస్తే మా పరిస్థితి ఏంటంట? మాకు ఇన్ని రోజులు కప్పు లేకపోయినా ధైర్యంగా ఉండమంటే దానికి కారణం ఎవరు? ఆర్సీబీ. అట్లాంటిది ఇప్పుడు ఆర్సీబీకి కప్పు ఉండి మాకు లేదంటే ఎంత బాధ ఉంటుంది? నువ్వైతే ఏం బాధపడకు అయ్యారు బ్రో. మీకు కప్పు లేదు, మాకు కప్పు లేదు. మీరు అనాథలే, మేము అనాథలే. నీకు మేము, మాకు నువ్వు. అదేంటి నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని. నీవు నాకు తోడు, నేను నీకు తోడు. మీరే కాదు, నేను కూడా అనాథనే. నన్ను కూడా కొంచెం పట్టించుకోండి. మీ గ్రూప్లో జాయిన్ చేయించుకోండి. అరే ఓ సైలెన్సరు, మనకు కప్పుతో సంబంధం లేదు. మన టార్గెట్ 300. నువ్వైతే ఏం బాధపడకు కావ్య పాప. నువ్వు బాధపడుతూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది. ఇప్పుడేంటి, నీకు కావాల్సింది 300 కదా. కొట్టేస్తే పోలా. ఈ ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్లోనే తీర్చేస్తాలే. మీరైతే 300 అనేసి 300 వెంట పడండి. మా ముంబై వాళ్ళు అయితే సైలెంట్గా 6వ కప్పు వేసుకుంటాం.